ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మీనరాశి, దీనికి అధిపతి గురువు. పూర్వభాద్ర 1వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. మీనరాశి వారికి ఈ నెల పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. అన్ని రంగాల్లోనూ వీళ్ళకి అభివృద్ధి అనేది, ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యే సూచనలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి. ఏ వ్యవహారం మొదలుపెట్టినా లాభం ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకి బాగుంటుంది. కుటుంబంలో అందరూ సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి మాటకు ఒకరు విలువించుకుంటూ, ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటూ, పరస్పరం మాట్లాడుకుంటూ ఉండడం వల్ల కుటుంబంలో ఎవరి మీద ఎవరికి ద్వేషాలు కోపాలు లేకుండా పరస్పరం సహకారంగా ఉంటారు. ఒకవేళ సమస్యలు ఉన్నా అవి మబ్బు ఎలా విడిపోతుందో అలా విడిపోతాయి. వీళ్ళకి అందరూ ఒకే మాట మీద నిలబడి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వీరు ఏ పని చేపట్టినా ఈ నెలలో చాలా విజయాలు సాధిస్తారు. అందువల్ల వీరికి మనశ్శాంతి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. వీరికి వాహన యోగం ఉంది. కారు కానీ బైక్ కానీ కొనే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నది. వివాహాది శుభకార్యాలకి అటెండ్ అవుతారు. ఇప్పుడు మూడం కనుక వివాహ శుభకార్యాలు ఏమీ ఉండవు. అయితే వివాహ శుభకార్యాలకు సంబంధించిన మాటలు కానీ ఆలోచనలు కానీ ఈ నెలలో వీరు చేయవచ్చు. సంతానం పేరు ప్రతిష్టలు పొందే అవకాశం చాలా ఉంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. వారి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ నెలలో సంతానం సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం చాలా ఉంది. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఉంటుంది. ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం ఉండి, ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ, అన్యోన్యంగా ఉంటూ పరస్పరం సహకారం చేసుకుంటారు ఈ రాశిలో. స్పెక్యులేషన్ వ్యాపారం చాలా లాభాలని చెప్పలేం, కానీ పర్వాలేదు, నష్టం కాదు లాభం కాదు, స్పెక్యులేషన్ అలా ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వల్ల వీళ్ళకి ప్రయోజనాలు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల ముందు మానసిక శాంతి దొరుకుతుంది. మనకి కూడా ఏ ప్రాంతంలో ఏ పద్ధతులు ఉన్నాయి, ఏ ప్రాంతం ఎలా ఉన్నది, వారి కట్టుబాట్లు, వారి ఆహార విహారాలు ఎలా ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. అందువల్ల ప్రయాణాలు అన్నవి చాలా అవసరం. అది ఆధ్యాత్మికంగా అయితే ఇంకా మంచిది. అన్ని రకాల దేవాలయాలు చుట్టి రావచ్చు. ఏ దేవాలయంలో పద్ధతులు ఎలాగున్నాయి మనకి తెలుస్తాయి అన్నమాట. ఉద్యోగులకి అయితే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత లాభం పొందే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. గృహయోగాలు బాగానే ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులకి వీరు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వీరు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆహార విహారాలు అదుపులో ఉంచుకోవాలి. ఆహారం మితంగా చేయడం, శరీరానికి సరిపడే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. శరీరానికి పడని ఆహారాలు తీసుకుని ఇబ్బంది పడడం కంటే శరీరానికి సంబంధించిన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. ఆదాయం చాలా బాగుంటుంది. వీరు కొత్త వస్తువులు, గృహోపకరణాలు ఏవైనా కూడా కొనే అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. వీళ్ళు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, శనివారం నువ్వులు, ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నది. అందువల్ల శనికి సంబంధించిన స్తోత్రాలు శనివారం పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమంతుడి గుడికి వెళ్ళి హనుమంతుడి దర్శనం చేసుకోవడం, శని దశరథ స్తోత్రం శనివారం పాటించడం, నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం. ఎందువల్ల అంటే శని నుంచి వచ్చే ఆపదల్ని ఎదుర్కోవడానికి. గురువారం నాడు దత్తాత్రేయుడికి కానీ పూజ చేయడం కానీ, లేదా
సాయిబాబా గుళ్ళో శనగలు పంచడం కానీ లేదా దక్షిణామూర్తి స్తోత్రాలు చేయడం కానీ చేయడం చాలా అవసరం. అనుకూల తేదీలు 1, 5, 12, 15, 22, 24, 29. ప్రతికూల తేదీలు 3, 8, 10, 17, 20, 26. అనుకూలమైన తేదీల్లో మంచి ప్రయత్నాలు చేసి ప్రయాణాలు వెళ్ళడం, దైవారాధన చేయడం ఇట్లాంటివి అనుకూలమైన తేదీల్లో చేస్తే వాటి వల్ల రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతికూల తేదీల్లో మంచి పనులు మొదలు పెట్టకపోవడం చాలా మంచిది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి. 15 తర్వాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రవి కూడా 15 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము. దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది. శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. దీనికోసం అప్పులు కూడా చేస్తారు. అందువల్ల అప్పుల పాలు అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం, ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మనశ్శాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా, దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. పరస్పర సహకారం లోపించవచ్చు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అందువల్ల కుటుంబ సమస్యల్ని అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది. పిల్లలు సరిగా చదవకపోవడం, ఒకవేళ చదివిన ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం, ర్యాంకులు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి. ఈ నెలలో వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాన్ని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాసులతోటి కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా, ఎండలు ముదురు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకొని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి. వీళ్ళకి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలు పెట్టడం,
లేదా ఈ రుద్రాభిషేకాలు చేయించడం, దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ సహకారం కూడా ఉంటుంది. ప్రతికూల తేదీలు 5, 10, 15, 17, 24, 26. ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది.